ఈ రోజు ఒక హెల్దీ స్నాక్ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ పెసర్లు, గుప్పెడు పల్లీలు, గుప్పెడు శనగపప్పు రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. లేకపోతే కనీసం 5 గంటలైనా నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 1 ఇంచ్ అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బరకగా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే మనకి ఈ స్నాక్స్ అంత టేస్టీగా అనిపించవు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు ఆకుల్లాగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని వడల మాదిరిగా చేసుకోవాలి. మరీ పల్చగా మందంగా కాకుండా ఈ విధంగా చేసుకుని నూనెలోకి వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు అలా వదిలేయాలి. తర్వాత అటు ఇటు తిప్పుతూ ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నూనెలోంచి బయటకు తీసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా అండ్ హెల్దీగా మనకు స్నాక్ రెడీ అయిపోతుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.